ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం రోజున మీ జీవితంలో ముఖ్యంగా రేపటి రోజున మీరు ఎదుర్కోబోయేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి అయితే పూర్తిగా మీ యొక్క జాతక ఫలితాల గురించి వివరణ అయితే తెలుసుకుందామండి. అయితే ఈ యొక్క రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ అయితే ఎప్పుడైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీరు ఎంతో తెలివిగాను చురుకుగాను వ్యవహరిస్తూ ఉంటారండి. అయితే ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఆధారితంగా మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. మరి అంతేకాకుండా మరికొంత మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కోలేనటువంటి కష్టాలను కూడా ఈ రోజున అయితే మీరు ఎదుర్కోబోయేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుందండి. కాబట్టి ఆ యొక్క కష్టాలు ఏమిటి, అలాగే ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు కష్టాల నుండి అలాగే మీకు ఉన్నటువంటి సమస్యల నుండి ప్రతికూలత సమయం నుండి కూడా ఆ యొక్క సమయం అంతా కూడా మీకు బయటపడగలుగుతారు అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు పండిట్ రాజు గారు. మనం ఎక్కడున్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, అత్తకోడల మధ్య సమస్యలు, కోర్టు వ్యవహారాలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. చాలా నమ్మకమైనటువంటి గురుగారు. మన యొక్క గురుగారు స్త్రీ పురుషుల వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. మీకున్నటువంటి సమస్యలకు 100% శాశ్వతమైన మార్గం అయితే మన యొక్క గురుగారి లభిస్తుందండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు మీకు మీరుగా బయటపడినటువంటి వ్యక్తులు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మీన రాశి అనేది రాశిచక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. మీనరాశి వారికి అధిపతి గురువు. ఇక ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి దిక్కు వచ్చేసి తూర్పు దిక్కండి. ఈ రోజున మీరు ప్రారంభించినటువంటి పనులు అన్నింటినీ కూడా ఈ యొక్క తూర్పు దిక్కు ప్రయాణం చేయడం వల్ల కూడా మీకు చాలా శుభప్రదంగా ఉంటుందన్నమాట. మరి అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఈ రోజున మీకు పసుపు రంగు, అలాగే ఎరుపు రంగు, అలాగే తెలుపు రంగు, ఈ రంగులు మీకు ఎంతో శుభ ఫలితాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఈ యొక్క రాశివారు ఈ రోజున మీ యొక్క జీవితంలో కేవలం ఒక విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే మీ యొక్క జీవితంలో మీరు కోలుకోలేనటువంటి దెబ్బ అయితే తింటారు. అది ఏమిటి అనేది కూడా ఈ రోజున పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా ఇచ్చేటువంటి ప్రతి ఒక్క మాట కూడాను మీకు నిజము అనిపిస్తే మాత్రం, ఈ యొక్క మాటలను మనసును హద్దుకుంటే మాత్రం ఈ వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ఈ రోజున మీకు కొంత గ్రహస్థితులు అనేవి కూడా వ్యతిరేకంగానే కనిపిస్తున్నాయండి. అయితే కొంత ప్రమాదకరమైనటువంటి ఈ స్థితి అనేది కూడా కనిపిస్తుంది అనమాట. మీ యొక్క గోచారంలో చంద్రుడి యొక్క బలము అనేది క్షీణించడం, రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది కూడా నిర్ణయాలు పడడం వల్ల కూడా మీ యొక్క ఆలోచన విధానము అనేది కూడా అంతా కూడా మసుగుబారుతుంది అనమాట. అయితే ముందు చెప్పేది ఏంటంటే విశ్లేషించేటువంటి శక్తి అనేది ఈరోజు మీ యొక్క గ్రహాల నుండి కూడా మీకు అంతా లాగేసుకుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటేనండి, మీరు ఎదుటి వారిని గుడ్డిగా నమ్ముతారనమాట. ఆ యొక్క నమ్మకమే మీ పాలిట శాపంగా మారుతుంది. మరలా చెప్తున్నాను, ఒక్కసారి బాగా గుర్తుంచుకోండి. ఈ రోజున మీకు ఏ క్షణాన్ని అయినా కానీ మీ యొక్క జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటన అయితే జరగవచ్చు. కాబట్టి ఇప్పుడైతే నేను చెప్పేటువంటి కొన్ని తప్పులను అయితే మీరైతే అసలు చేయకండి. మొదటి తప్పు ఆర్థిక లావాదేవీలండి. అంటే ఇప్పుడు అప్పు అనేది ఇవ్వడం, అప్పు చేయడం ఈ రోజున తప్పకుండా దయచేసి ఎవరికి కూడా ₹1 అనేది అప్పుగా ఇవ్వకండి. మీ యొక్క సొంత అన్నదమ్ములు వచ్చి మిమ్మల్ని అడిగినా కానీ, ప్రార్థన స్నేహితులు వచ్చి అడిగినా కానీ, మిమ్మల్ని అడిగితే మాత్రం మీ దగ్గర లేదని చెప్పేసి సున్నితంగా చెప్పేసేయండి. మీరు కనుక ఈ రోజున మీ యొక్క చేతుల మీదుగా వేరే వారికి డబ్బు ఇస్తే ఆ యొక్క డబ్బు అనేది మరలా మీ చేతికి రాదన్నమాట. ఇక పైగా మీ మధ్య ఉన్నటువంటి బంధం పూర్తిగా నాశనం అవుతుంది. ఇక దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఈ రోజున తప్పకుండా మొదటి దారి. అంతేకాకుండా ఈ రోజున మీరు ఎవరి దగ్గర కూడా అప్పు అనేది తీసుకోకండి. ఇక ఈ రోజున తీసుకున్నటువంటి అప్పు భవిష్యత్తులో తీర్చలేనటువంటి ఒక పెద్ద భారంగా మీకు కావచ్చు. మరి అంతేకాకుండా మరొక తప్పు, కుటుంబ సభ్యులతో వాదనకు దిగడము. గ్రహాలు అంతా కూడా అనుకూలంగా లేనప్పుడు మన ఇంట్లోనే మనకు శత్రువులు తయారవుతారండి. కాబట్టి జీవిత భాగస్వామితో కానీ, లేదంటే పిల్లలతో కానీ ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మీ నోటి నుండి వచ్చేటువంటి ఒక్క మాట అనేది కూడా చాలా మీకు కాపురాన్ని కూల్చేంత తీవ్రంగా ఉండవచ్చు. వాక్ స్థానంలో పాపగ్రహాల దృష్టి అనేది ఉండడం వల్ల మీరు అనేటువంటి మాట ఎదుటివారి గుండెల్లో కొంచెం బాధ గుచ్చుకుంటుందన్నమాట. కాబట్టి ఈ రోజున మీరు మౌనంగా మహా ఆయుధం అని చెప్పేసి కూడా గుర్తు
గుర్తుపెట్టుకోండి. మీ యొక్క మౌనమే ఎవరు ఏమన్నా కానీ ఒక్క నవ్వు నవ్వేసి ఊరుకోండి. మీ యొక్క కోపానికి కనుక మీరైతే కోపానికి గురి అయితే మీ చేతులారా మీ యొక్క జీవితం అనేది నాశనం చేసుకున్నటువంటి వారు అవుతారు. మరి అంతేకాకుండా మరొక తప్పు చాలా ముఖ్యమైనదండి. ఈ తప్పు మీ యొక్క కెరియర్కి నాశనం చేస్తుంది. దానికంటే ముందు ఏంటంటే ఒక పెద్ద రహస్యం గురించి కూడా ఈ రోజునైతే మీకైతే చెప్పబోతున్నాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. అయితే మీరు చేయవలసినటువంటిది చేసుకోవాల్సినటువంటి ఒక చిన్న రహస్యం కూడా పరిహారం కూడా ఉందండి. ఇది వృత్తి వ్యాపారాల తొందరపడిన నిర్ణయాలు. మీరు ఉద్యోగం చేసినటువంటి వారైతే ఈ రోజున మీ యొక్క పై అధికారులు లేదంటే మీ తోటి ఉద్యోగస్తులతో కానీ మీకు అసలు గొడవ అనేది పడకండి. లేనిపోయినటువంటి నిందలు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే నేను ఎందుకు పడాలి, నేను ఎందుకు రిజైన్ చేస్తాను అనేటువంటి ఆవేశం అనేది కూడా మీకైతే రావచ్చు. ఆ యొక్క ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి. ఇక వ్యాపారం చేసేటువంటి వారు ఈ రోజున కొత్త ఒప్పందాలు చేసుకోవడము, కొత్త భాగస్వాములు కూడా చేర్చుకుంటారు. పెట్టుబడులు అసలు పెట్టుకోకండి. అంతేకాకుండా వ్యాపారంలో సమర్థత పాటించడము అనేది కూడా చాలా మంచిది. మరి అంతేకాకుండా ఆరోగ్యాన్ని అసలు నిర్లక్ష్యము అనేది అసలు చేయకండి. ఈ రోజున సాధారణంగానే మీకు అంటే ప్రతిరోజు కూడా మీకు కొన్ని సంవత్సరాల నుండి కూడా ఎముకలకు సంబంధించినటువంటి కడుపు సమస్యలు ఇటువంటివి అన్నీ కూడా వస్తూ ఉంటున్నాయి. అయితే ఆ యొక్క ఆరోగ్యం దెబ్బతినటువంటి సూచనలు అయితే బలంగా ఈ రోజునైతే కనిపిస్తున్నాయండి. బయట దొరికిపోయినటువంటి జంక్ ఫుడ్ను కూడా దూరంగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు అతివేగం అసలు పనికిరాదు. చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే కూడా ఆ యొక్క డాక్టర్ని అయితే సంప్రదించి నిర్లక్ష్యం అనేది చేస్తే అది పెద్ద ఆసుపత్రి ఖర్చుగా మారుతుందన్నమాట. ఇక మొదట్లో చెప్పినటువంటి ఒక విషయం ఏమిటి అంటే ఎవరైతే అదృష్టము అనేది ఉందో, ఎవరికైతే ఆ యొక్క భగవంతుని యొక్క దయను పొందుతారో వారు మాత్రమే ఈ రోజున ఈ యొక్క విషయాన్ని అయితే తెలుసుకోగలుగుతారన్నమాట. అంటే ఇప్పటి వరకు మీరు ఇక్కడ నుండి చేస్తున్నారంటే భగవంతుడు మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఆ యొక్క అనుగ్రహము అనేది కూడా మీ మీద ఉందని చెప్పేసి అర్థం చేసుకోనండి. ఒక విషయం ఏంటంటే దయచేసి గుండెల మీద చెయ్యి వేసుకొని వినండి. నమ్మక ద్రోహము అలాగే డాక్యుమెంట్లపై సంతకాలు చేయడము ఈ రోజున చాలా కీలకమైనటువంటి రోజుగా ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి అయితే రాబోతున్నారండి. లేదా మీకు ఇప్పటికే తెలియనటువంటి ఒక వ్యక్తి అనుకోండి మీ దగ్గరికి ప్రతివాదనతో వస్తారు. వాళ్ళు మీ ముందు కన్నీళ్లు పెట్టుకోవచ్చు, లేదంటే మీకు బంగారు కొండలు చూపిస్తాను అనేసి చెప్పేసి మిమ్మల్ని అయితే మభ్యపెట్టవచ్చు. నన్ను నమ్ము, ఈ యొక్క సంకేతం చెయ్యి, నీకు ఈరోజు గ్యారంటీగా కాగితం మీద సంతకం పెట్టు, నీకేమీ కూడా కాదు, నేనంతా చూసుకుంటాను కదా అని చెప్పేసి అత్యంత ఆధ్యాత్మికంగా మిమ్మల్ని అయితే నమ్మించబోతున్నారు. అయితే మీరు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతారండి. అంటే మీరేంటంటే సహజంగానే ఎవరికైనా కానీ ప్రేమగా 2 మాటలు మాట్లాడితే కరిగిపోయి మీరే వారికి అంతా కూడా అన్ని విధాలుగా నేను ఉన్నానని చెప్పేసి నిలబడతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు ఎవరికైనా కానీ గ్యారంటీ సంతకం పెట్టినా లేదంటే డాక్యుమెంట్ మీద చదవకుండా సంతకం అనేది చేసినా అది మీ యొక్క మెడకు ఉరితాడులాగా అందుకుంటుందన్నమాట. వాళ్ళు రేపు చేతులు ఎత్తేయవచ్చు, లేదంటే ఆ యొక్క అప్పులు అంతా కూడా మీ మీద లేదంటే కోర్టు కేసుల చుట్టూ కూడా మీరు అయితే ఆ యొక్క తిరగవలసిన పరిస్థితులు అయితే వస్తాయన్నమాట. మీ యొక్క పరువు కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వారు కాబట్టి ఈ యొక్క అవమానాన్ని మీరు అస్సలు తట్టుకోలేరు. కాబట్టి మీరైతే నమ్మించుకోవాల్సినటువంటి దరిద్రం అంతా కూడా మీకు మీరుగా చేతులు పెట్టుకున్నటువంటి వారు అవుతారు. అందుకే చెప్తున్నామండి, ఈ యొక్క విషయం మాత్రం చాలా జాగ్రత్తగా ఈ రోజునైతే ఉండండి. నమ్మి సంతకం అనేది అసలు చేయడము, నమ్మి అప్పు ఇవ్వడము, ఇటువంటి గ్యారంటీ లేనటువంటి పనులు అసలు చేయకండి. ఇక మీరైతే ఈ విషయాల్లో కఠినంగా ఉండాలి. ఎంత పెద్ద వారైనా కానీ క్షమించి నేను చేయాలి అంటే ముఖం మీద చెప్పేసేయండి. ఇందులో మొహమాటం అసలు పడకండి. భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేరు. కాబట్టి మరి ఈ రోజున ఇటువంటి ఇన్ని చిన్న గండాలు ఈ రోజున మీకు ఉండేటువంటి మేము భయపడేది ఎలా అని చెప్పేసి మీకు అంతా కూడా మనసుకు అంతా కూడా కనిపించవచ్చు. ఇది అంతా కూడా భయపెట్టడానికే కాదండి, ముందస్తు జాగ్రత్తగా కొంచెం మీరు జాగ్రత్తగా ఉండడానికి. అంటే మనం దేని గురించి అయినా కానీ బయటపడాలి అంటే ఏదో ఒక విషయంలో ఒక కారణం అనేది ఆ యొక్క భగవంతుడు మనకి ఇస్తాడు కదండి. అయితే ఈ రోజున ఖచ్చితంగా ఈ శివారాధన చేసుకోవాల్సింది. ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి నీళ్లతో అభిషేకం చేసుకోండి. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు లేదంటే కనీసం 11 సార్లు అయినా సరే మీరు ఈ మంత్రాన్ని అయితే తప్పకుండా మీరైతే ఏకభవించి ఒక రక్షణ వలయాన్ని అయితే మీ చుట్టూ ఏర్పరచుకోండి. మీకు నెగిటివ్ వ్యక్తులు మీ యొక్క దరిదాపులకు కూడా రారన్నమాట. లక్ష్మీదేవి యొక్క ఆరాధన, అంతేకాకుండా మీకు ఇష్టదైవ ఆరాధన, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆధారణ. ఇక ఈ రోజున మీకు సాయంత్రం వేళ మీ ఇంట్లో ఆవు అనేది దీపం అనేది వెలిగించుకోనండి. కనకదార సూత్రము, లక్ష్మీదేవి అష్టోత్తరము కానీ చదువుకుంటూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు మీకు దరిచేరవు అనమాట. దరిద్రం అంతా కూడా మీకు గడప తొక్కదు. ఇక పేదలకు దానము, అన్నదానము చేయండి. లేదంటే మూగజీవులకు, కుక్కలకు, ఆవులకు ఆహారం పెట్టండి. పక్షులకు నీళ్లు అనేది పెట్టండి. మీకు కర్మ ఫలితాన్ని చాలా వరకు తగ్గిస్తూ ఉంటుంది. ఇక అంతేకాకుండా మీరు అయితే ఈ యొక్క మాటలను విన్నారు కదండి, ఎక్కడా కూడా మీకు భయపడినటువంటి అవసరం లేదండి. అత్యంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక అంటే పదే
ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఈ రోజున మీ యొక్క గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా పెద్దగా అనుకూలంగా లేవు. మౌనంగా ఉండండి. ఎవరికి కూడా అప్పు అనేది ఇవ్వకండి. సంకేతాలు అస్సలు పెట్టుకోండి. ఇక ఈ విషయాలన్నింటినీ కూడా ఈ రోజున అంతకన్నా మీరు ప్రశాంతంగా ఉండండి. ఇక ప్రశాంతంగా ఇంట్లో భగవంతుని యొక్క నామస్మరణ అనేది చేసుకుంటూ ఉండండి. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఇక ఇటువంటి విషయాలు మీరైతే అప్రమత్తంగా ఉండకపోతే చాలా వరకు కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులు అయితే మీ చుట్టూ ఉంటారన్నమాట. కాబట్టి తప్పకుండా జాగ్రత్త అనేది అవసరం అండి. స్నేహితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అనుమానించవలసిన, బంధువుల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా అనుమానించాలి అని కాదండి అర్థం. అంటే మీరు ఒక విషయం అనేది మనకు సేఫ్గా ఉండాలి కదండి. కాబట్టి మనల్ని మనమే రక్షించుకోవాలి. కాబట్టి ఎవరో వచ్చేసి మనల్ని రక్షిస్తారని చెప్పేసి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి మీరు అందరినీ కూడా చేరదీస్తారు. అందరి పట్ల కూడా ఆప్యాయంగా ఉంటారు. కాబట్టి మీ గురించి మీరు ఆలోచించుకునేటువంటి, జాగ్రత్తలు తీసుకునేటువంటి హక్కు అనేది కేవలం మీకే ఉంటుంది. కాబట్టి మీరు మీ గురించి ఆలోచించుకోండి. ఇక మరొక విషయం ఏమిటి అంటే, ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటేనండి, ఈ రోజున అత్యంత జాగ్రత్త పడవలసినటువంటి విషయం గురించి తెలుసుకున్నారు కదండి. ఇక ఈ రోజున మీకు వచ్చేటువంటి శుభవార్తల విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఇక ఈ రోజున ఈ యొక్క రాశివారు వినబోయేటువంటి శుభవార్తలు చాలా అత్యంత కీలకమైనటువంటి శుభవార్తలు. అంటే ఉద్యోగంలో ఒక మంచి అవకాశం అనేది రావచ్చు. లేదంటే మీరు ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి పనులు అనేవి ఇక జరగవు అనుకున్నటువంటి పనులు అన్నిటినీ కూడా ఈరోజు ముందుకు కదిలియలేటువంటి అవకాశాలు కూడా మీకు ఈ రోజునైతే కనిపిస్తాయండి. ఇక అలాగే ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగంలో వ్యాపారం పదోన్నతి, అలాగే మంచి లాభాలు ఈ రోజునైతే మీరు పొందుకోబోతున్నారు. ఈ విధంగా ఈ రోజున మీరు కొన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉంటే, కొన్ని మీకు తెలియనటువంటి ఆపదలు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త అనేది తీసుకొని కుటుంబ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అంతేకాకుండా నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు అనేవి కూడా మీకు ఈ రోజున మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తాయన్నమాట. ఇక అంతేకాకుండా ఈ రోజున కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు మీ ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క జీవితంలో బలంగా మారబోతున్నాయని కూడా చెప్పుకోవాలి. ఇక ఈ రోజున మీకు ప్రధానమైనటువంటి అంశంలో అవాంఛనీయమైనటువంటి ఆలోచనలు అన్నిటినీ కూడా మిమ్మల్ని అయితే కలత అనేది పెడుతూ ఉంటాయండి. కాబట్టి ఎక్కువగా ఒత్తిడికి అనేది గురి కాకండి. ఒత్తిడి అనేది లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. శారీరక వ్యాయామంలో పాల్గొనండి. ఖాళీగా ఉన్నటువంటి మనసును, అంటే దయ్యాల నిలయము అని అంటారండి. కాబట్టి చికాకును, ఔత్సుక్యాన్ని అసలు పెంచుకోకుండా జాగ్రత్తగా ఉండడం అయితే మంచిదండి. మరి తెలుసుకున్నారు కదండి. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క మీనరాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలను పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై